హలో అండి. ఈరోజు నేను ఫ్లాక్స్ సీడ్స్ పొడిని చూపిస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు అంటారు తెలుగులో. దీంట్లో 100 గ్రాముల అవిసె గింజల్లో సుమారుగా ఒక 500 క్యాలరీస్ అలా ఉంటాయి. ఒక 18 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. 42 గ్రామ్స్ కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వు అనేది చాలా మంచి కొవ్వు, గుడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. ఒమేగా 3 అనేది ఉంటుంది ఇందులో. అలాగే డైటరీ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల మన గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణలో ఉండడానికి, షుగర్ కంట్రోల్లో ఉండడానికి, ఇంకా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ అవిసె గింజల్ని ఎక్కువగా వేయించకుండా పచ్చిగా తీసుకుంటే మంచిది. నానబెట్టి వాటర్లో తీసుకోవడం కానీ, లేదంటే పొడి చేసుకుని వేయించకుండా పొడి చేసుకుని వాటర్తో కలిపి కానీ మన కూరల్లో చివర్లో ఆఫ్ చేసిన తర్వాత పైన వేసుకుని కలుపుకుని తినటం కానీ అలా చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. నేను దీన్ని కూడా ఎక్కువగా డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెం వేడి చేసి చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కానీ అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటే దానిలో ఉండే పోషకాలు ఇంకా పోకుండా ఉంటాయి. నేను ముందుగా బాండి పెట్టి ఇందులో శనగపప్పు, మినపప్పు ఒక్కొక్క స్పూన్ వేశాను. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 10 ఎండుమిర్చి తీసుకుని తుంచేసి వేశాను. దీనివల్ల అవన్నీ కూడా బాగా వేగుతాయి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకుని ముందు రోజు రాత్రే కడిగి ఆరబెట్టేసి పెట్టుకున్నాను ఒక క్లాత్ మీద వేసి. దీనివల్ల కరివేపాకులో తడి కూడా లేకుండా ఉంటుంది. కరివేపాకు కూడా వేగిన తర్వాత అప్పుడు అవిసె గింజలు వేశాను. ఇవి ఒక 2 నిమిషాలు వేగనిచ్చి ధనియాలు ఒక స్పూను వేసి తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి తర్వాత జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఉప్పు వేసి పొడి చేసేసుకోవాలి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం అంత మంచిది కాదు. దీంట్లో ఉండే ఒమేగా 3 అనేది పోతుంది. అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 అనేది హీట్ సెన్సిటివ్ కాబట్టి బాగా ఎక్కువ రోస్ట్ చేయడం కానీ, ఎక్కువగా డీప్ ఫ్రై చేయడం కానీ చేయకూడదు. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల కూడా పోతుంది. దీనివల్ల కొంచెం క్వాంటిటీ చేసుకుని మళ్ళీ చేసుకుంటూ ఉంటే బెటర్ అన్నమాట. చక్కగా ఇడ్లీ చేసుకుని ఈ అవిసె గింజల పొడి పైన వేసుకుని నెయ్యి వేసుకుని అల్లం చట్నీతో తింటూ ఉంటే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్ట్గా ఉంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.